హలో అండి. హలో అండి. అయోధ్యలో రామ మందిర్ ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించిందమ్మా. దీనివల్ల మన భారతదేశానికి మంచి జరుగుతుంది అనిపించింది నాకు. మోడీ గారి హయాంలో ఇలా జరిగింది. ఇంత బాగా ఆయన తప్పితే వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అనిపించింది. ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేయగలిగారు ఆయన. ఆయన చెప్పింది అంత ప్యూర్గా అంత సాధనలో ఉండి చెప్పారు కదా మౌనం అన్నీ. అందుకని అందరూ బాగా చేశారు ఆయన చెప్పినవన్నీను. అంటే అంత బాగా రాముడికి కనెక్ట్ అయ్యాము, మోడీ గారు వాక్కులకు కూడా కనెక్ట్ అయ్యాము. అంటే 500 ఏళ్ల తర్వాత రామయ్య జన్మస్థానానికి పూర్వ వైభవం రావడం ఎలా అనిపిస్తుంది? వస్తుంది చాలా. అందుకని ఇండియా కూడా ముందుకెళ్తుంది. మనం బాగా స్పిరిచువల్గా కూడా డెవలప్ అవుతామని అనిపిస్తుంది. ఓకే అండి. అయోధ్య గుడి ఎలా అనిపించింది? నిర్మాణం ఎలా గుడి చాలా అందంగా ఉంది. అంటే అసలు చూడటానికి 2 కళ్ళు చాలా, మనకి ఇంకొక 1000 కళ్ళు కావాలి. చాలా బాగుంది. అండి. సో అయోధ్య బాలరాముడి మూల విరాట్ విగ్రహం మీకు ఎలా అనిపిస్తుంది? విగ్రహం చాలా జీవకళ ఉట్టిపడుతూ చాలా అందంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. సో అంటే అయోధ్య రామయ్య దర్శనానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తాం తప్పకుండా. అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకుని మోడీ గారిలాగే రాముడితో కనెక్ట్ అయ్యి రావాలని ఉంది. సో అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి వసతులు సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అక్కడ ఆల్రెడీ అందరూ బాగానే కల్పిస్తున్నారు. నేను కొత్తగా ఎట్లా బాగుంటుంది. సదుపాయాలు ఉంటే బాగుంటుంది. మంచి సదుపాయాలు. దూరం దూరం నుంచి చాలా మంది వెళ్తారు కదా, అదే వాళ్ళకి అకామిడేషన్ భోజన సదుపాయాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, మంచిగా ఫ్రీగా. సో అంటే 1000 సంవత్సరాలైన రామ మందిరం చెక్కు చెదరకుండా ఉండేలా కట్టిరు కదా, ఎలా అనిపిస్తుంది? అది చరిత్రలో ఇంకా అలా నిలిచిపోతుందమ్మా. సో శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు బాలరాముడి నుదుట తాకేలా చేపట్టిన గుడి నిర్మాణం ఎలా ఉందంటారు? అది అసలు మనం ఊహించలేమమ్మా. ఇంత అద్భుతమైంది మన ఇండియాకి రావడమే గర్వం. అంత మంచి గుడి. సో మనం చూడడం అంటే మనం ఉన్నప్పుడు నిర్మించడం ఎలా ఉందంటారు? మనం ఉండగా మన కళ్ళతో మనం చూసాం ఇలాంటి గుడిని అంటే కూడా చాలా అదృష్టం కదా. అదే అంతే. సో అంటే శ్రీరాముని భక్తుల విరాళాలతో రామ మందిరం నిర్మిస్తే అది ప్రభుత్వ డబ్బు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్న కొంతమంది వ్యక్తులపై మీ అభిప్రాయం? ఆరోపణలు ఎప్పుడు ఉంటాయమ్మా, అవి పట్టించుకోకూడదు. ఎప్పుడు ఉండేవి ఆరోపణలు, ఎప్పుడు పట్టించుకోవద్దు. మంచి పనికి ఉంటాయి, చెడ్డ పనికి ఉంటాయి. వాటిని పట్టించుకుంటే మనం ఏది చేయలేము. ఓవరాల్గా రాముడి గురించి రాముడు అంటే అదే రామ 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 అని మనం 3 సార్లు అంటే అది 1000 సార్లు విష్ణు సహస్రం చదివినట్టు అని ఎలా అన్నారో అట్లనేనమ్మా ఇది కూడా. రాముడు అనే పదానికి ఆత్మారాముడని అర్థం అసలు. అందుకని రాముడితో ఇండియాలో ఈ హిందువులందరూ మనం ఇంత బాగా కనెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలన్నీ ఫుల్ పండగ అంతే. అవును. మరి మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్తామమ్మా, సాధ్యమైన తొందరగా వెళ్తాం. థ్యాంక్ యూ సార్. హలో అండి. అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? పండుగ వాతావరణం నెలకొన్నది అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అది ఒక 500 సంవత్సరాల చరిత్ర. మా అదృష్టం ఏంటంటే మా ముందర ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి. కానీ నేనైతే ఇంకా పోలేదు. నెక్స్ట్ మంత్ ఫ్యామిలీతో పోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా అంత నేను ఛానళ్ళలో చూడడమే. కానీ పండుగ వాతావరణం నెలకొన్నదండి. మేము ఇంట్లో కూడా సాయంత్రం ఏదైతే మోడీ గారు చెప్పినట్టు ఆ దీపంతాలు పెట్టాలి, దీపారాధన చేయాలి సాయంత్రం అని చెప్పారు. దాని ప్రకారం కూడా మా ఏరియాలో చాలామంది అంత మంచిగా గొప్పగా చేసుకున్నారండి ఆ పండుగ అంతా. సో అంటే అయోధ్య బాలరాముడి మూల విరాట్ విగ్రహం ఎలా ఉంది? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే మామూలుగా మనము అంటే కొన్ని ఫొటోస్లలో చూస్తుంటాం, అంటే నార్మల్గా చెక్కకుండా, అంటే అంత న్యాచురల్గా ఎంతైతే నిజంగా చిన్నప్పుడు రాముడు ఇట్లనే ఉండేనా అన్న కోణంలో కనిపిస్తున్నాడు అన్నమాట. చాలా సంతోషం అనిపించింది చూసింది. శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు బాలరాముడి నుదుట తాకేలా చేపట్టిన గుడి నిర్మాణం ఎలా ఉందంటారు? ఈ విషయం అయితే నాకు తెలియదండి. ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. చాలా సంతోషం. అది కూడా పోయినప్పుడు చూస్తాం కాబట్టి పోయినప్పుడు చూడాలి. అవునా అండి, చూడలేదండి అది. నేను ఎలా అనిపిస్తుంది? అంటే అట్లా కట్టడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ఏడా చూడలేదు నేనైతే. మరి అది కూడా అయ్యిందంటే గొప్ప విషయమే కదండి. అట్లా కిరణాలు పడాలంటే అది అంత కన్స్ట్రక్షన్ అనేది ఏ రకంగా చేసిరు, అంత వాస్తు ప్రకారం చూసి చేసిరు అనేది ఊహించవచ్చు అండి. అది అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎన్ని కోట్లు పెట్టినా తక్కువనే అనిపిస్తుంది మేడం అక్కడ. అవునండి. కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా, ప్రభుత్వ డబ్బు అది ఇదని. తప్పండి అది. ఎందుకంటే ఎవరి ఇష్టంగా వాళ్ళు కానుకలు పంపిస్తారు, విరాళాలు ఇస్తారు, డొనేటర్స్ చాలామంది డబ్బులు కూడా ఇచ్చిన
ఎవరి ఇష్టం వాళ్ళ భక్తితో ఇస్తున్నది, దాన్ని తప్పవటం చాలా కరెక్ట్ కాదనుకుంటాం మేడం నేను. అంటే 1000 సంవత్సరాలైనా అని చెక్కు చెదరకుండా కట్టారు అది. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ చాలా పెండింగ్ ఉందని చెప్పేసి నిన్న చెప్తున్నారు మేడం. మేబీ వీడికేమైనా కంప్లీట్ అయిపోయినంత అదిగా అనిపిస్తుంది. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఇంకా చుట్టుపక్కల కూడా చాలా ఇంకా అంటే ఇప్పుడు మనకు సత్రాలు కానివ్వండి ఇటువంటివి చాలా చేసి ఉన్నాయంట. మేబీ చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నాం మేడం. ఆడ బాగా డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది ఇప్పుడు. సో అంటే గుడిలో ఎలాంటి అంటే వసతులు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ, ఇప్పుడు తిరుపతిలో లడ్డు అలాంటి ప్రసాదం కూడా అక్కడ ఇస్తే బాగుంటుంది. తిరుపతికి వెళ్ళి కూడా 1,00,000 లడ్లు పంపించారు అక్కడికి. సో అట్లా ప్రసాదాలు కానీ అక్కడ కానీ అంటే అక్కడ ఉన్న ఇప్పుడు మనకైతే తెలియదు, కానీ అక్కడ నిన్న జరిగిన దానికి జనాలు చాలామంది వచ్చారు కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది కలిగినట్టు ఏం కనిపించలేదు మేడం. సో అక్కడ మరి జనాలకు కావాల్సిన ఏ వసతులైనా కానీ అన్ని రకాలుగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం మేడం. మరి మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? నేను నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నాను మేడం. ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటాం రామ మందిరానికి. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్ అంటే. హలో బ్రో, చెప్పండి మేడం. అయోధ్యలో రామ మందిర్ ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకవైపు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకోవైపు ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గుడి వల్లనే చాలా వరకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనుకోవడం కంటే మనసులో భక్తి ఉంటే ఎలాగైనా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే 500 సంవత్సరాల తర్వాత అంటే రాముని జన్మస్థానాన్ని పూర్వ వైభవం తీసుకురావడం ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. నా వరకు అయితే నేను ఒక నాస్తికుడిలాగా ఫీల్ అవుతాను, కానీ ఇది అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఊరిలో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది చాలా అనిపిస్తుంది నాకైతే. సో అయోధ్య బాలరాముడి మూల విరాట్ విగ్రహం ఎలా ఉందంటే? చాలా బాగుందండి. దాన్ని చూస్తుంటేనే ఒక రాముడు ఇలా ఉన్నాడని ఒక మనసులో నాకు అలా అనిపించింది. బాగుందండి. సో గుడి నిర్మాణం ఎలా ఉందంటే? గుడి నిర్మాణం చాలా బాగుందండి. అప్పుడు ఎప్పటి నుంచో మన ఋషుల నుంచి దాన్ని సైంటిఫిక్గా ఫాలో అవుతున్న అన్నీ కూడా దీంట్లో ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఓకే అండి. సో అంటే అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి వసతులు సదుపాయాలు కల్పిస్తే బాగుండు అనుకుంటున్నారు? వసతులు అంటే ముందుగా నెసరీ ఏంటంటే ఒక మామూలుగా భక్తులు ఉండడానికి ఒక ఉంటాయి కంపార్ట్మెంట్స్ అలాంటివి, లేదా తినుబండారాలు అలాంటివి కాకుండా మామూలుగా చిన్న చిన్నవి బేసిక్ ఒక 2 hours 3 hours జర్నీ చేసి ఉంటారు కాబట్టి మామూలుగా వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీ ఉంటే చాలు. మరీ అంత పెద్ద పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఓకే అండి. అంటే 1000 సంవత్సరాలు అయినా కానీ రామ మందిరం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం ఎలా ఉందంటారు? అవును, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చేసిన ఖర్చు ఏదో చేశారు కాబట్టి దానివల్ల రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది. కానీ ఇలా కూడా కడితే ఎప్పటికైనా మన భారతదేశ గొప్పతనం అనేది ఇలా ఉంటుందని అందరూ అనుకోవచ్చు. సో శ్రీరాముని భక్తుల విరాళాలతో రామ మందిరం నిర్మిస్తే అది ప్రభుత్వ డబ్బు అని కొంతమంది అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఇది భక్తుల విరాళాల వల్ల కట్టిన గుడి కాదు ఇది. దీనిని అంతకుముందు మోడీ గారు ఆలోచించి ముందే దీనికోసం కొన్ని ఫండ్స్ సేకరించి దానిని వడ్డీకి అలా ఇచ్చి కొంచెం జనరేట్ చేసి తర్వాత దాంట్లో సగం మొత్తాన్ని దీనికోసం ఖర్చు చేశారని అనుకున్నాం. దీని సోర్సెస్ వల్లే చెప్తున్నాను నేను. నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే ఇది విరాళాల వల్ల కాదు, ఇది కేవలం ఒక మోడీ గారి విజన్ అని అనుకుంటున్నాను. ఓకే, శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు బాలరాముడి నుదుట తాకేలా చేపట్టిన గుడి నిర్మాణం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపించిందండి. ఎందుకంటే ఇది చాలా అంటే ఆ పూర్వీకుల నుంచి వచ్చే ఒక ఆచారం లాగా దీనిని మంచి రూపొందించారు. చాలా మంచిగా అనిపించింది. సో మరి వెళ్ళే ఛాన్సెస్ ఉందా రాముడి దర్శనానికి? వెళ్తానండి, కానీ ఇప్పుడని చెప్పలేను. ఒక మంచి రోజు కానీ కొంచెం మంచిగా చూసుకొని మంచి డబ్బులు కానీ అలాంటివి చూసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ. హలో అండి. హలో. అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కృషి ఇది, ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము. అంటే అందులో నాకు పర్సనల్గా చూస్తే రామ్ అంటే నాకు చాలా ఇష్టం. అది రామాలయం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. వినగానే చెవులకి ఎంత హాయిగా అనిపించిందో అసలు. దానికి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారికి శతకోటి ప్రణామాలు. ఎంతో కృషి చేసి ఆయన దాన్ని సాధించడం జరిగింది. అది ఒక్కరిది కాదు, మన భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు ఇది
అన్ని జాతి మతాలకు ప్రతీకగా ఇది నిర్మించడం జరిగింది. సో అయోధ్యలో నిర్మించడం ఎలా అనిపిస్తుంది? అయోధ్య అనేది రాముని పుట్టిన ప్లేస్ కదా. మన రాముని మళ్ళీ మనం తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు వినడమే జరిగింది, కానీ ఇప్పుడు మనం కళ్ళారా చూడడం జరుగుతోంది కదా. సో నేను లైవ్లో మన అక్కడ వెళ్ళి చూడలేకపోయినా మనం యూట్యూబ్లో ఆ లింక్లో చూసి నిజంగా అక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో బాలరాముడి మూల విరాట్ విగ్రహం ఎలా ఉంది? అసలు నిజంగా అక్కడ రాముడు ఉన్నట్టే అనిపిస్తుంది. అది ఒక మూర్తిలానో అనిపించట్లేదు, అది నిజంగా అక్కడ కొలుదీరినట్టు ఉంది. అలానే ప్రాణం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. మామూలుగా మనం విగ్రహాలు చూస్తూ ఉంటాము, జనరల్గా అది విగ్రహంలానే అనిపిస్తుంది, కానీ ఇది విగ్రహంలా అనిపించట్లేదు. అది నిజంగా రాముడు ఉన్నట్టు అనిపిస్తుంది. సో గుడి నిర్మాణం ఎలా ఉందంటారు? చాలా అద్భుతం. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అంతా కూడా చాలా బాగుంది. అంటే నేను అది ఫేస్బుక్లో చూశాను. ఆ విగ్రహ నిర్మాణం కోసం 6 నెలలు ఆయన మౌన దీక్షలో ఉన్నారు, కానీ ఈవెన్ ఫోన్ కూడా యూజ్ చేయకుండా ఎంత ఏకాగ్రతగా చేసి ఉంటారు. ఒకసారి మనం ఆలోచిస్తేనే ఊహకు అందనంతగా ఉంది. ఆ విగ్రహం చూస్తేనే తెలిసిపోతుంది. ఆ స్ట్రక్చర్ అంత నవ్వుతూ ఉన్నట్టు, విగ్రహం చూస్తే నవ్వుతున్నట్టుంది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కానీ నిజంగా అందులో ప్రాణం ఉంది అలా ఉంది. 1000 సంవత్సరాలైనా అది చెక్కు చెదరకుండా ఉండేలా కట్టించారు కదా, ఎలా ఉందంటారు గుడి? నిజం, అది ఒక వండర్ఫుల్ మిరాకిల్. అది మనం వింటూ ఉంటాము కదా జనరల్గా. ఇది 1000 సంవత్సరాలు ఉంటుందా అంటే ఆబ్వియస్లీ అది జనరల్ కన్స్ట్రక్షన్ కాదు. అది ఎంతో ఎనర్జీస్ యాడ్ అవుతాయి, కానీ ఆ కన్స్ట్రక్షన్ అంత అద్భుతంగా వస్తుంది. ఇంకోటి శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు బాలరాముడి నుదుట పడేలా చేపట్టించి అంటే నిర్మించారు. అది ఎలా ఉందండి? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఇది మన కోనార్క్లో సూర్యదేవాలయంలో శ్రేయస్ అని కూడా ఒక యాంగిల్ తోటి నిర్మించడం జరిగింది కదా. ఇది కూడా అలా ఆ రేస్ డైరెక్ట్గా దాని మీద పడుతుంటే ఆ యూనివర్సల్ ఎనర్జీస్ కూడా ఆ విగ్రహానికి తగులుతూ ఉంటే ఆ ప్లేస్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు దాన్ని? అయోధ్యకి నేనైతే ఇప్పుడైతే చాలా రష్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో మా పేరెంట్స్ని ఫ్యామిలీ గ్రూప్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.